జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. రిపోర్ట్ను రద్దు చేయాలంటూ కేటీఆర్, హరీష్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ వేసిన పిటిషన్పై వాదనలు నేడు ముగించాలని న్యాయస్థానం చూస్తుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఈ క్రమంలో ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కాగా ఎన్డీఎస్ఏ నివేదికలోని కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయన్నారు ఏజీ. దీనికి సంబంధించిన నివేదికపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. రిపోర్ట్ను రద్దు చేయాలంటూ కేటీఆర్, హరీష్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ వేసిన పిటిషన్పై వాదనలు నేడు ముగించాలని కూడా న్యాయస్థానం చూస్తుంది. ఇక అలానే ఈ క్రమంలో ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. దీంతో కాగ్ ఎన్డీఎస్ఏ నివేదికలోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయన్నారు ఏజీ. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ ప్రారంభమైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను రద్దు చేయాలని చెప్పేసి కూడా మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ల పైన పిటిషన్లకు సంబంధించి వాదనలు ఇప్పటికే హైకోర్టు వింది. అయితే ఇక ప్రభుత్వానికి సంబంధించి వాదనలు వింటుంది. మొన్న జరిగిన విచారణలో కూడా ప్రభుత్వం తరపు వాదనలు అడ్వకేట్ జనరల్ వినిపించడం జరిగింది. ఈరోజు కూడా లంచ్కు ముందు వరకు కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలకు సంబంధించి ఎవరెవరు బాధ్యులుగా ఉన్నారనే దానికి సంబంధించే కమిషన్ ఏర్పాటు చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది. ఇచ్చిన నివేదికను సిబిఐకి పంపించడం జరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్లో కావచ్చు, కన్స్ట్రక్షన్లో కావచ్చు అనేక లోపాలని కాగ్ నివేదిక కూడా గుర్తించింది. అంతేకాకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అనేక లోపాలను గుర్తించింది. అందుకు బాధ్యులైనటువంటి వారిపైనే కమిషన్ విచారణ జరిపింది. అయితే దాదాపు 100 మంది సాక్షులను విచారణ జరిపి వారి స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసింది. చట్ట ప్రకారమే వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. కానీ ఇప్పుడు ఎవరైతే పిటిషనర్లు యూటర్న్ తీసుకొని మళ్ళీ కోర్టుకు రావడం జరిగింది. వారు స్వయంగా హరీష్ రావు, కేసీఆర్, స్మితా సబర్వాల్ తో పాటు ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు వీరందరూ కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరై విచారణకు పూర్తిగా సహకరించి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని సెక్షన్ 8B ఏదైతే ఉందో దానిని మెన్షన్ చేయలేదు నోటీసులో, కాబట్టి ఈ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరడం సరైంది కాదు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. అంతేకాకుండా 89,000 కోట్ల పనులు డిజైన్ కన్ఫర్మ్ కాకముందే ప్రారంభించి పనులు చేశారని చెప్పేసి కూడా గుర్తించినట్టు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను, ఎందుకంటే పూర్తిగా చట్ట ప్రకారం మాజీ సుప్రీంకోర్టు మాజీ జస్టిస్తో ఈ విచారణ జరిపించి ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవడం జరిగింది. ఆ నివేదికపై కూడా ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదు. కానీ దానికి సంబంధించిన ప్రాజెక్టులో అనేక అంశాలని ఈ కమిషన్ గుర్తించింది. ఆ రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి అందిస్తే ప్రభుత్వం సిబిఐకి లేఖ రాయడం జరిగింది. ఈ కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని. కానీ ఇప్పటికే కమిషన్ ఇచ్చిన నివేదికనే రద్దు చేయాలని చెప్పేసి కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు వేశారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు సుదీర్ఘంగా ఈ పిటిషన్లు వింటుంది. ఈరోజే ఇరు వాదనలు కూడా ముగించాలి. ముగించిన తర్వాత హైకోర్టు నిర్ణయం వెల్లడిస్తుందని చెప్పేసి చెప్పింది. కాబట్టి మళ్ళీ లంచ్ తర్వాత విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విచారణ తర్వాత ఏం జరగబోతుంది, విచారణ ముగిసిన తర్వాత హైకోర్టు ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుంది, ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చర్చించి సిబిఐకి కేసును అప్పచెప్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. కాబట్టి ఇంకా ఈ కేసులో విచారణ అంటే సిబిఐ ఇంకా ముందుకు విచారణ ప్రారంభించలేదు. దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ప్రత్యర్థులు పిటిషనర్లు మాత్రం మాపై రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ కమిషన్ వేసి కమిషన్ ప్రభుత్వం చెప్పినట్టే నివేదిక ఇచ్చిందని చెప్పేసి కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, లోపాలు లేవు అని చెప్పేసి చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. రాజకీయంగా తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కమిషన్ నివేదికను తీసుకువచ్చి మాపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇందులో ఎక్కడా కూడా చట్ట ప్రకారం జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అనేక వాదన, ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం
ప్రాజెక్టు పైన విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అంటే అంచనాలు పెంచడంలో కావచ్చు, మంత్రివర్గం భేటీ కాకుండానే ఏకపక్షంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడం, హరీష్ రావు అమలు చేయడం ఇవన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. అందుకే మేడిగడ్డ బ్యారేజ్ పియర్ కుంగడం వల్ల ప్రజాధనానికి గండి పడింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే దీనికి బాధ్యులు ఎవరనే దానికి సంబంధించి కమిషన్ 100 మంది వరకు కూడా విచారించి వారి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని క్షేత్రస్థాయిలో ఫీల్డ్ స్థాయిలో విజిట్ చేసి ప్రాజెక్ట్ని కూడా పరిశీలించిన తర్వాత అక్కడ మెయింటెనెన్స్ లోపాలు కూడా గుర్తించడం జరిగింది. సరైన మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లే ప్రాజెక్టు కుంగిపోయింది. హడావుడిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత ఓపెన్ చేసేసి ఎన్ఓసీలు ఇచ్చేసి బ్యాంక్లో ఉన్నటువంటి ఏవైతే బిల్లులు ఉంటాయో ఆ బిల్లులు కూడా హడావుడిగా చెల్లించారు. ఎందుకోసం చెల్లించారు? ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే హడావుడిగా ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చింది? వాటన్నిటికీ సంబంధించిన పూర్తి స్థాయిలో కమిషన్ విచారించి దాదాపు కొన్ని పేజీల రిపోర్ట్ని ప్రభుత్వానికి అందించడం జరిగింది. అనేక మంది అంటే ఇందులో పనిచేసిన కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు, ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ ఇంజనీర్లు పనిచేశారు. దాంట్లో డిజైన్ చేసిన ఇంజనీర్లు కావచ్చు, వీరందరికీ సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా కాళేశ్వరం కమిషన్ మొత్తం విచారణ చేసి వివరాలు రాబట్టింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత ఇటు ఇప్పటికే పిటిషన్ల వాదనలు కూడా వింది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ నివేదికని సమర్థిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే నివేదికను పిటిషన్లు కోరినట్టు రద్దు చేసే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి హైకోర్టు నిర్ణయమే ఫైనల్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హైకోర్టు నిర్ణయం తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐకి లెటర్ రాయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, వ్యయాన్ని పెంచడం అంటే దాదాపు 1,00,000 కోట్లకు పైగా 1,40 కోట్లకు పైగా బడ్జెట్ పెంచడానికి గల కారణాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి కూడా సిబిఐ దర్యాప్తులోనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ నివేదికనే కొట్టివేయాలని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారితో పాటు మాజీ ఐఏఎస్ అధికారి పిటిషన్లు దాఖలు చేశారు. కాబట్టి ఈ వాదనలన్నీ ఈ రోజే వినిపించాలి, ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్న చెప్పాడు. కాబట్టి విచారణ సందర్భంగా ఈ రోజు వాదనలు ముగిసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తారా, లేదంటే మళ్ళీ వాయిదా వేసి ప్రకటిస్తారా అనేది హైకోర్టు నిర్ణయం మేరకే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ లంచ్ తర్వాత కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పూర్తి విచారణ మళ్ళీ జరిగే అవకాశం కనబడుతుంది. సురేష్, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న లోపాల గురించి హైకోర్టు ఈ రోజు కనుక తుది తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేదంటే డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించింది. కాళేశ్వరం కమిషన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణ జరిపించి కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా రిపోర్టు కూడా తెప్పించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ రిపోర్ట్ని సిబిఐకి పంపించాం. కాబట్టి సిబిఐ ఫర్దర్గా విచారణ చేసి దాని బాధ్యులు ఎవరనే దానిపై వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ నివేదికనే కొట్టివేయాలని చెప్పేసి కూడా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల పైన ఇప్పుడు హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదే ఉత్కంఠగా మారింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.